హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. హిందుత్వాన్ని, హిందూ సాంప్రదాయాన్ని ఈ ప్రపంచానికి వెలికి చూపించే ఒక వ్యక్తి. ఆయన పేరే కంబాల గురుమూర్తి. కంబాల గురుమూర్తి గారు ఒక మారుమూల గ్రామం, అంటే శ్రీకాకుళం జిల్లా వద్రకుత్తర మండలం కంబాలరాయుడిపేటలో సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఆ గ్రామంలో జన్మించి ఉద్యోగరీత్యా చీపురు గరివిడి మండలంలో తను స్థిరమైపోయారు. అయితే 18 సంవత్సరాల వయసు తను ఒక గురు బోధాన్ని తీసుకున్నారు. ఎందుకంటే భగవంతుడి మీద ఆయనకున్న భక్తితో ఆ 18 సంవత్సరాల వయసులోనే గురు బోధన తీసుకున్నారు. గురు బోధన తీసుకుని ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ రెండో ప్రక్క హిందుత్వం కోసం, హిందూ దైవత్వాన్ని కోసం చాలామందికి వివరించి చాలామంది శిష్యుల్ని తను కూడబెట్టుకుని ఒక ఆశ్రయాన్ని కూడా నిలిపించారు. మరి మొత్తం స్టోరీ చూడాలంటే, తన కోసం మొత్తం స్టోరీ చూడాలంటే మా నేటి ప్రపంచం తప్పక చూడండి. గారు కామమ్మకి రెండవ సంతానంగా కంబాలరాయుడిపేటలో జన్మించి విద్యాభ్యాసం LLC వరకు చదివి 1970లో విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి ప్యాక్టరీలో ఉద్యోగం చేశారు. 18 సంవత్సరాల వయసులో గురుమతాన్ని స్వీకరించారు. భగవంతునిపై అమితమైన ప్రేమతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 200 పైచిలుక శిష్యులను తయారు చేసి ఆ ఆశ్రమంలో పూజలు చేస్తూ హిందుత్వాన్ని ముందుకు నడిపిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనిషిలో ఉన్న రజోగుణాన్ని తొలగించి సత్ప్రవర్తనతో మనిషి జీవించాలని ఈ విషయాన్ని లోకానికి తెలియజేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గురువుగారు శ్రీ గురుమూర్తి గారు ఎన్నో రాష్ట్రాల్లో తన ప్రవచనాలతో ఎంతో మందికి హితబోధన చేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మందితో తన ఆశ్రమంలో పూజలు చేస్తూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో సనాతన ధర్మంతో సద్గుణ భావనతో నడవాలని శిష్యులను బోధిస్తూ నేటికి 86 సంవత్సరాల వయసులో తన శక్తిని అంత కూడా కూడగొట్టుకొని భక్తి ప్రవచనాలు చేస్తున్న గురువుగారు గురుమూర్తి గారికి మా నేటి ప్రపంచం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే భక్తిపై ఎంత శ్రద్ధను చూపించారో కుటుంబంపై కూడా అంతే శ్రద్ధను చూపిస్తూ ఇటు గారితో అంటే గురువుగారు గురుమూర్తి గారితో మా నేటి ప్రపంచం ఇప్పుడే ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే. సార్, మీరు ఎప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన వైపు మీ మనసు మనుగడ సాగింది? నాకు 1900 ఏమిటంటే 48లో జన్మించాను. తరువాత పూరి గ్రామం ఏమిటంటే ఉద్యోగ రీత్యా వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రైవేట్ మాస్టర్గా ఏంటంటే పిల్లలు చెప్పితో ఉద్యోగం లేట్ అయినందువల్ల అక్కడ శ్రీ జ్ఞానానంద అప్పలాచార్యులు అనేటువంటి యొక్క గురువు గారు అక్కడ వేయించేశారు. వారి యొక్క ప్రబోధనలు విని నా మనసుకు అప్పుడు నాకు వయసు 18 సంవత్సరాల వయసు ఉందన్నమాట. ఈ 18 సంవత్సరాల వయసులోనే ఏమిటంటే నేను భక్తిభావంతో పుట్టించే చిన్నప్పటి నుండి కూడాను నాకు వచ్చిన జ్ఞానం దగ్గర నుండి తిరుపతి వెళ్ళడము, అలాగే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు, ముఖ్యమైన ఏంటంటే దేవాలయాలను దర్శించడం జరిగింది. పెద్దలతో సావాసం చేశాను. భక్తిభావంతో ఉండేవాడిను. భజనలు కూడా చేసేవాడిను. భజన పాటలు నేర్చుకున్నాను కూడాను. ఈ విధంగా ఉండేటప్పుడు ఏంటంటే దేవుని తెలుసుకొని ఆయన ప్రభువు చూసిన ఏంటంటే నేను వినడం జరిగింది. ఆయన ఉపన్యాసంలో భక్తిభావంతో ఉండేవాడిను. భజనలు కూడా చేసేవాడిను. భజన పాటలు నేర్చుకున్నాను కూడాను. ఈ విధంగా ఉండేటప్పుడు ఏంటంటే దేవుని తెలుసుకొని ఆయన ప్రభువు చూసిన ఏంటంటే నేను వినడం జరిగింది. ఆయన ఉపన్యాసంలో అంచేత ఆయన దగ్గర ఈ ప్రబోధన ఏంటంటే నేను తెలుసుకొని ముందే ఆత్మబోధ గ్రహించి పరిపూర్ణ బోధన ఏంటంటే గ్రహించినందువల్ల ఈ యొక్క జగత్తంతా కూడాను ఇది మిథ్య, ఇది మాయ అని నాకు తెలియబడి మోక్ష మార్గం ఏంటంటే గురుమూర్తి కరుణ వల్ల, గురుకృప వల్ల నేను చెందడం జరిగింది. అలాగే మోక్షరహిత జన్మరహిత విధానం కూడా మోక్షానికి అతీతమైన జన్మరహిత విధానం ఉందని కూడా ఏంటంటే ఈ పరిపూర్ణ బోధ వల్ల ఆ మహాత్ముల వల్ల నేను తెలుసుకున్న శ్రీ జ్ఞానానంద అప్పలాచార్యుల వల్ల ఈయన శ్రీ శివరామ దీక్షిత అతడిగురి సాంప్రదాయిక నిజ గురువులు సత్యప్రబోధన ఆచార్యుల వారిగా ప్రసిద్ధి చెందున్నారు ప్రపంచంలో. అటువంటి యొక్క శిష్యుడిని
తరువాత శిష్యు యొక్క నాకు 25 సంవత్సరాల్లో నాకు దీక్షానామం కూడా గురువుగారు ఇచ్చారు. తద్వారా కొంతమంది శిష్యులు ఈ యొక్క ప్రబోధ కావాలని భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు చెప్పాను. సుమారు 500 మంది చెప్పుంటాను. ఇప్పుడు సుమారు పెద్దవాళ్ళు అయ్యేటి వాళ్ళు పరంపరించారు. ఇప్పుడు సుమారుగా 2200 మంది ఏంటంటే శిష్యులు 200 మంది శిష్యులు ఉన్నారు. నేను ఆశ్రమం నిర్మించడం జరిగింది. ఆశ్రమం నిర్మించి 29 సంవత్సరాలు అవుతుంది. గురుకార్యం చేసి మా యొక్క గురువుగారి తాలూకా వార్షికారాధన చేస్తూ 48 సంవత్సరాలు ఏంటంటే నేటికి జరిగిందనమాట. వారు 1977లో పరమైపోయారు. ఇంతవరకు ఏంటంటే కార్యక్రమాలు చేస్తూ దేశ ప్రచారం కూడా చేస్తూ